ఆదివంటే ఆశ్రమమంట అలుగా నదిలో స్నానాలంట కరిమలకొండ ఎక్కాలంట కఠినమైన కొండాలంట కరిమలకొండ ఎక్కాలంట కఠినమైన కొండాలంట కరిమలకొండ ఎక్కాలంట కఠినమైన కొండాలంట కరిమలకొండ ఎక్కాలంట కఠినమైన కొండాలంట నదిలో స్నానాలంట ఆత్మజ్యోతిని వెలిగించాలంట నదిలో స్నానాలంట ఆత్మజ్యోతిని వెలిగించాలంట పంప నదిలో స్నానాలంట ఆత్మజ్యోతిని వెలిగించాలంట పంప నదిలో స్నానాలంట ఆత్మజ్యోతిని వెలిగించాలంట ఇకపోతే అయ్యప్ప స్వామికి మనస్ఫూర్తిగా చిరునవ్వుతో అందరినీ పలకరిస్తాడు అయ్యప్ప స్వామి. పైన ఉన్నాడు చిన్న మణికంఠుడు, ప్రపంచమంతా మొక్కుతూనే ఉంటుంది. ఆయనకు రెండు ఇష్టము స్వామి. మెడలో నా మాల 41 రోజులు దీక్ష స్వాములు చేస్తూనే ఉండాలి, నా సన్నిధానానికి కన్నె స్వాములు వస్తూనే ఉండాలి, 16 రకాల నెయ్యి భోజనం పెట్టే ఈ ప్రపంచంలో ఉన్న ఏకైక భగవంతుడు అయ్యప్ప స్వామి మాత్రమే అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రపంచంలో అన్ని దానాల కల్లా మహాదానం ఏదంటే ఒకసారి మాతృమూర్తులు అందరూ చెప్పాలి, అన్ని దానాల కల్లా మహాదానం ఏం దానం స్వామి? గట్టి చెప్పాలి. అన్నదానము చేస్తే మన బ్లడ్ లో పోతుంది, మన బాడీలో పోతుంది. లక్షిస్తే 2 లక్షలు అడుగుతారు, బిల్డింగ్ కడితే ఇంకో బిల్డింగ్ కడతారు. కానీ కడుపు నిండా భోజనం పెడితే ఆ అయ్యప్ప స్వామికి ఎంతో ఆనందంగా ఉంటుంది స్వామి. మా గురుస్వామి కూడా గత 20 సంవత్సరాల నుండి ఎంతో వేల మంది లక్షల మందికి అన్నం పెడుతూనే వస్తున్నాడు. అయ్యప్ప స్వామి అన్నం తిన్న తర్వాత ఆశీస్సులు ఎంతో గొప్పగా ఉంటాయి. కాబట్టి అందరూ అన్నదానంలో పాల్గొని మీకు తోచినంత అన్నదానానికి సహకరించి ఆ అయ్యప్ప పూజలు చేస్తూనే ఉంటే ఈ ప్రపంచంలో ఎల్లవేళలా మనం సుఖ సంతోషాలతో ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్నదానము చెయ్యాలంట అయ్యప్ప స్వామి గురువాలంట, అన్నదానము చెయ్యాలంట అయ్యప్ప స్వామి గురువాలంట, అన్నదానము చెయ్యాలంట అయ్యప్ప స్వామి గురువాలంట, అన్నదానము చెయ్యాలంట అయ్యప్ప స్వామి గురువాలంట. గణపతినే కొలచి శబరి పీఠము చేరాలంట, గణపతినే కొలచి శబరి పీఠము చేరాలంట, మూల గణపతినే కొలచి శబరి పీఠము చేరాలంట, మూల గణపతినే కొలచి శబరి పీఠము చేరాలంట. బంగారు మెట్లపై నడిపించే భగవంతుడు బంగారు మెట్లపై ₹1 సిక్క కింద పడితే కాలుకు టచ్ అవుతుందేమో అని భయపడి లక్ష్మీదేవత కింద పడితే మనం కళ్ళకద్దుకునే ఈ కలియుగంలో లక్షల మంది, కోట్ల మంది, 100 కోట్ల మందికి తన కాళ్ళ కింద పెట్టుకొని 18 దేవతలు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో 18 కొండల పైన ఉండే తన తండ్రి అయిన శివుడి సాక్షిగా 18 దేవుళ్ళని తన కాళ్ళ కింద పెట్టుకొని ఈ అయ్యప్ప భక్తుడికి ఒక్కొక్క మెట్టు పైన ఒక్కొక్క భగవంతుని తన పాదాలతో తొక్కుకుంటూ అనొద్దు. మన తల ఇప్పుడు ఉన్న సివిల్ స్వాములందరూ ఎంతో మంది మనం వెళ్ళేటప్పుడు తాంబూలం ఇచ్చి మన కాళ్ళకి నమస్కారం చేస్తున్నారంటే మన 18 మెట్లు ఆ 18 దేవతలకి ఈ నమస్కారాలన్నీ తీసుకెళ్లి సమర్పిస్తారని వారందరూ మన కాళ్ళు మొక్కుతూ ఉంటారు. ఇదందరూ తెలుసుకోవాలి. 18ాం పడి ఎక్కాలంట మన అయ్యప్ప స్వామి ఉండాలంట, 18ాం పడి ఎక్కాలంట అయ్యప్ప స్వామి గురువాలంట, 18ాం పడి ఎక్కాలంట మన అయ్యప్ప స్వామి
చూడాలంట మా అయ్యప్ప స్వామిని చూడాలంట 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 అయ్యప్ప స్వామిని చూడాలంట